హలో ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. మనం ఎన్నో మెమోరీస్ దాచుకుంటూ ఉంటాం. కొంతమంది ఇతని ఐక్యూ చాలా గొప్పదని, అతనికి చాలా మెమరీ పవర్ ఉందని అంటూ ఉంటారు. ప్రకృతిలో ఉన్న మనిషికే కాకుండా ప్రకృతికి కూడా మెమరీ పవర్ ఉందని మీకు తెలుసా? మెమరీ కార్డ్. ఈ మెమరీ కార్డ్‌లో మనం చాలా ఇన్ఫర్మేషన్ అనగా ఫోటోస్, వీడియోస్, సాంగ్స్, ఆడియో రికార్డింగ్స్, నోట్స్ ఇలా ఎన్నో దాచుకుంటాం. ఇంతకీ ఈ మెమరీ కార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సమాచారాన్ని భద్రపరచడానికి ఉపయోగించే మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్స్, ఇంటర్నల్ స్టోరేజ్‌ల తయారీలో వాడే కంట్రోలర్ చిప్, కాంటాక్ట్ పిన్స్, ఎన్ఏఎన్టీ ఫ్లాష్ మెమరీలను భూమిలో దొరికే సిలికాన్, రాగి, కంచు, బంగారం వంటి ఇతర పదార్థాలతో తయారు చేస్తూ ఉంటారు. వీటిని బట్టి బాగా ఆలోచిస్తే ఈ ప్రకృతిలో కూడా మెమరీ పవర్ ఉందని అర్థమవుతుంది. ఈ ప్రకృతికి మెమరీ పవర్ ఉందని బైబిల్ ఎన్నో సందర్భాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పేసింది. ద్వితీయోపదేశకాండం 31:28 ప్రకారం దేవుడు ఆకాశమును భూమిని సాక్ష్యముగా ఉంచుతానని చెప్తున్నారు. హబక్కుకు 2:10-11 ప్రకారం రాళ్ళు మొరపెడుతున్నాయి. లూకా సువార్త 9:5 ప్రకారం పాదముల యొక్క ధూళి మన మీద సాక్ష్యంగా ఉంటుంది. యాకోబు 5:3 ప్రకారం తుప్పు మన మీద సాక్ష్యంగా ఉంటుంది. ఇలా ఒక మనిషికే కాకుండా ఈ ప్రకృతి మొత్తానికి గుర్తుంచుకునే స్వభావాన్ని, అదేనండి మెమరీ పవర్ని దేవుడిచ్చారు. దేవుడు ఈ ప్రకృతిలో ఈ స్వభావాన్ని ఎందుకు ఉంచారు అనే విషయాన్ని వాక్యానుసారంగా తెలుసుకోవాలని ఆశ కలిగినట్లయితే కనుక జేసీసీ చెందించే బైబిల్ స్టడీలో తప్పకుండా జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.